మరియు క్వీన్ ఎలారాలకు జన్మించారు. సంవత్సరం పొడవునా వికసించే మాయా పువ్వుల అంతులేని పచ్చిక భూములకు రాజ్యం ప్రసిద్ధి చెందింది. ప్రతి మూలకు జీవితాన్ని మరియు అందాన్ని తీసుకువస్తుంది. జోస్యన్ ప్రకారం ప్రిన్సెస్ లిల్లీ ఒకరోజు ఒక పురాణ గోల్డెన్ బ్లూసమ్ సహాయంతో రాజ్యాన్ని భయంకరమైన శాపం నుండి రక్షిస్తుంది. ఒక పువ్వు అనూహ్యమైన శక్తిని ఇస్తుంది. ఆమె పెరిగే కొద్దీ ప్రిన్సెస్ లిల్లీ తన ధైర్యం మరియు దయగల హృదయానికి ప్రసిద్ధి చెందింది. ఒకరోజు ది షాడో వీల్ అని పిలువబడే ఒక చీకటి శక్తి రాజ్యం మీదకి దిగింది. దీని వలన మాయా పువ్వులు విరిగిపోతాయి మరియు ఆకాశం చీకటిగా మారింది. తన రాజ్యాన్ని కాపాడుకోవాలని నిశ్చయించుకున్న లిల్లీ అంతుచిక్కని గోల్డెన్ బ్లాసమ్ను కనుగొనే ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె మొదటి స్టాప్ మ్యాజికల్ ఫారెస్ట్ ఆఫ్ విస్పర్స్. ఇక్కడ చెట్లు చిక్కుల్లో మాట్లాడతాయి మరియు ప్రయాణికులు తమ జ్ఞానాన్ని నిరూపించుకుంటేనే వారికి మార్గనిర్దేశం చేస్తాయి. లిల్లీ మాట్లాడే జంతువులు, మంత్రముగ్ధమైన ప్రవాహాలు మరియు ఓబెరాన్ అనే తెలివైన గుడ్లగూబను కూడా ఎదుర్కొంది. ఆమెకు మార్గదర్శకంగా మారింది. గోల్డెన్ బ్లాసమ్ను కనుగొనడానికి లిల్లీ నలుగురు ఎలిమెంటల్ గార్డియన్లను ఎదుర్కోవలసి వచ్చింది. ఇగ్నిస్ ది ఫైర్ గార్డియన్, ఆక్వా ది వాటర్ గార్డియన్, టెర్రా ది ఎర్త్ గార్డియన్ మరియు జెఫిర్ ది విండ్ గార్డియన్. ఆమె ప్రయాణంలో చీకటి శక్తి అధికారం యొక్క వాగ్దానాలతో మరియు ప్రతిపక్షం లేకుండా రాజ్యాన్ని పాలించే అవకాశంతో లిల్లీని ఆకర్షించడానికి ప్రయత్నించింది. లిల్లీ ప్రతిఘటించింది, నిజమైన శక్తి ప్రేమ మరియు ఐక్యత నుండి వస్తుంది, నియంత్రణ కాదు. మొగ్గ వికసించింది. గోల్డెన్ బ్లోసంతో రాజ్యానికి తిరిగి వచ్చిన యువరాణి లిల్లీ క్లైమాక్స్ యుద్ధంలో షాడో వీల్ను ఎదుర్కొంది. పుష్పం యొక్క మాయాజాలాన్ని ఉపయోగించి ఆమె రాజ్యం యొక్క కాంతిని పునరుద్ధరించింది, భూమిని నయం చేసింది మరియు షాడో వీల్ను శాశ్వతంగా బహిష్కరించింది. శాపం ఎత్తివేయడంతో ఎవర్బ్లూమ్ రాజ్యం మరోసారి వర్ధిల్లింది మరియు ప్రిన్సెస్ లిల్లీ ప్రియమైన పాలకురాలిగా మారింది. ఆమె శక్తికి మాత్రమే కాకుండా ఆమె దయ మరియు వివేకానికి ప్రసిద్ధి చెందింది. గోల్డెన్ బ్లోసమ్ ఆశకు చిహ్నంగా రాయల్ గార్డెన్లో నాటబడింది మరియు ప్రిన్సెస్ లిల్లీ యొక్క పురాణం తరతరాలుగా ప్రసారం చేయబడింది. లిల్లీ యొక్క సాహస కృత్యాలు ఇతరులు తమను తాము విశ్వసించటానికి మరియు రాజ్యం యొక్క మాయాజాలాన్ని రక్షించడానికి ప్రేరేపించాయి. భూమి ఎల్లప్పుడూ అద్భుతం మరియు శాంతి ప్రదేశంగా ఉండేలా చూసింది. Thanks for watching. Please like and subscribe.